మనతో పాటుగా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నాడు. అసలు డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో, గ్రూప్ 2కి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. అసలు ఏంటి డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో ఒక ఉద్యమమే నడిచినట్టుగా మనకు కనబడతా ఉంది. డిఎస్సి అభ్యర్థులకు ప్రభుత్వం తరఫు నుంచి ఏం చెప్పబోతా ఉన్నారు మీరు? ఇప్పుడు చాలా స్పష్టంగా గతంలో డిఎస్సి డేట్స్ ఎప్పుడు ప్రకటించారు. గతంలో టెట్ 1823 నోటిఫికేషన్ 2023లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1/8/2023 ఈ టెట్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. ఎగ్జామినేషన్ ఏమో సెప్టెంబర్ 15 రోజు ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇది గతంలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి డిఎస్సి నోటిఫికేషన్ ఏమో 6/9/23 ఎగ్జామ్ డేట్స్ ఏమో నవంబర్ 20 నుంచి నవంబర్ 30వ తారీఖున ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. ఇదేంది 5,000 పోస్టులకి ఆ రోజు వాళ్ళు ఏర్పాటు చేసిన డిఎస్సి. దాని తర్వాత ఎలక్షన్ వల్ల ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. దాని తర్వాత ఎగ్జామినేషన్ అప్పుడు క్యాన్సిల్ అయింది. ప్రభుత్వం ఏర్పడంగానే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి ఇమీడియట్గా ఖాళీగా ఉన్న 6,000ని యాడ్ చేస్తూ, ఏదైతే 5,000 ఉన్న డిఎస్సిని 11,000 చేస్తూ, ఏదైతే చాలా స్పష్టంగా ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ఏదైతే ఈ కొత్త నోటిఫికేషన్ ఇష్యూ చేసి సుమారు మే జూన్లో ఎగ్జామ్ని కండక్ట్ చేస్తామనే స్పష్టత ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక ఈ పోస్టులు పెంచినాక గతంలో టెట్ పేపర్ టఫ్ వచ్చింది. మరొకసారి టెట్ని కండక్ట్ చేస్తే ఇంకొంతమంది స్టూడెంట్స్కి అవకాశం వస్తుంది అని చెప్పని ఆ రోజు ఇట్లనే కొంతమంది స్టూడెంట్స్ ఏదైతే ప్రభుత్వం దృష్టికి, మా దృష్టికి, పెద్దల దృష్టికి తీసుకొని వస్తే ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మరొకసారి టెట్ నిర్వహించాలి, మనం పోస్టులు పెంచినాం కదా, ఇంకొంతమంది అడిషనల్ స్టూడెంట్స్ వస్తారు అని అంటే ఫస్ట్ 2023లో టెట్లో డిఎస్సి అప్లై చేసుకున్న వాళ్ళు 1,70,000 ఉండే ఉన్నప్పుడు లేదు, ఇంకొక సుమారు ఒక 2-3 లక్షల మంది అడిషనల్గా రాస్తే యాడ్ అవుతారని అంటే మరొకసారి ఆ డిఎస్సిని పోస్ట్ పోన్ చేసి, ఇక్కడ ఏమైంది, ఆ డిఎస్సి డేట్స్ ఆ రకంగా ఉన్నాయని చెప్పి దృష్టిలో పెట్టుకొని ఆ రోజు టీజీపీఎస్సీ డేట్స్ ఇచ్చేసింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 డేట్స్ని ప్రకటించినాక ఈ డిమాండ్ వచ్చినాక ఏమైంది, డిఎస్సిని పోస్ట్ పోన్ చేసినాక పాత ఉన్న స్లాట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్లాట్స్లో మరొకసారి టెట్ నిర్వహిస్తే ఏదైతే సంబంధించి విద్యార్థులకి ఉపయోగపడుతుంది, ఏదైతే యువకులకు ఉపయోగపడుతుందో ఒక ఆలోచనతోటి ఆ రోజు టెట్ని మరొకసారి నిర్వహించడం జరిగింది. నిర్వహించినప్పుడు సుమారు 1,10,000 మంది అడిషనల్గా మనకి యాడ్ ఆన్ అయినరు. ముందు 1,70,000 అయితే దీనివల్ల 1,10,000 మంది అడిషనల్గా యాడ్ ఆన్ అయినరు. యాడ్ ఆన్ అయినప్పుడు ఏదైతే అంటే జూలై, ఆగస్టు ఈ వ్యవధిలో ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పి అప్పటికే మనకు తెలిసినప్పుడు ఏమైందంటే గ్రూప్ 2 డేట్స్కి దగ్గర వచ్చింది. జూలై, ఆగస్టులో ప్రకటించే వరకు గ్రూప్ 2 డేట్స్కి దగ్గరలో వచ్చింది. అండ్ డిఎస్సి రిక్రూట్మెంట్ ఏంటంటే సుమారు 2,500 గతంలో 4,500 సుమారు 4,500 పాఠశాలల్ని మూసేశారు. సో విద్యా వ్యవస్థ ప్రారంభంలో పాఠశాలలని మెరుగుపరచాలి, మెరుగైన విద్యను ఇవ్వాలని ఒక సంకల్పంతో యుద్ధ ప్రాతిపదికని ప్రాసెస్ని చేస్తున్న క్రమంలో ఏదైతే సంబంధించి డిఎస్సి నిర్వహించి ఏదైతే గ్రూప్ 2ని గతంలో కూడా ఇదే సమస్య వచ్చినప్పుడు గ్రూప్ 2ని వాయిదా వేయాలని చెప్పి ఆ రోజు కూడా కోరడం జరిగింది. సో ఈ సమస్య మళ్ళీ ఉత్పన్నమైంది కాబట్టి గ్రూప్ 2 దీని విషయంలో ఆలోచించాలని చెప్పి డిఎస్సి ఆర్ గ్రూప్ 2 రెండింటిలో ఏదో ఒకటి పోస్ట్ పోన్ చేయాలని చెప్పి ఆ రోజు స్టూడెంట్స్ అడిగితే మీ ఛానల్స్లో కూడా అదే చెప్పారు. 2 ఒకటేసారి ఉన్నాయి, 1 వీక్ గ్యాప్లో ఏదో ఒక ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి ఆ రోజు అనేక డిమాండ్స్ వస్తే సరే గ్రూప్ 2ని మనం పోస్ట్ పోన్ చేద్దాం, ఎందుకంటే డిఎస్సిని ఫిలప్ చేసి విద్యా వ్యవస్థని మెరుగుపరచాలి, గ్రూప్ 2ని మనము పోస్ట్ పోన్ చేసి ఆలోచన చేద్దామని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఈ 2 సమస్యలు తీసుకొని వెళ్తే ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించి సంబంధించిన టీజీపీఎస్సీ చైర్మన్ గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అని చెప్పి స్పష్టత కూడా ఇచ్చారు. కానీ ఏదైతే సంబంధించి ఈ డిఎస్సి డేట్లని ఆల్రెడీ గతంలో ఉన్న డేట్స్నే పోస్ట్ పోన్ చేసి డిఎస్సిని పెట్టడం జరిగింది. అండ్ చాలా స్పష్టంగా ఈ డిఎస్సి తర్వాత ఈ అసెంబ్లీ సెషన్లో ఇంకా డిఎస్సిలో ఉన్న ఖాళీలు అంటే ఎందుకంటే మనం 317 దానివల్ల స్పౌస్ కేసులు ఇవన్నిటి కూడా కమిటీ చేసినాం కాబట్టి దాన్ని కూడా ఏదైతే పాసిఫై చేస్తూ ఇంకా ఉన్న ఖాళీలతోటి చాలా స్పష్టంగా జాబ్ క్యాలెండర్లో మరొక డిఎస్సి కూడా స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. ఆ జాబ్ క్యాలెండర్ని కూడా ఏదైతే సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు సంబంధించిన వ్యక్తులు కాకుండా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఆ జాబ్ క్యాలెండర్ ప్రస్తావన పెట్టి 80,000 పుస్తకాలు చదివినా అని పదే మాట్లాడిన ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకుడు గారు ఉన్న కేసీఆర్ గారి సలహా సూచనలు, బీజేపీ పార్టీ నాయకుల సలహా సూచనలు, ఎంఐఎం పార్టీలో ఉన్న సలహా సూచనలు అందరి తీసుకొని 100% యువకులకు ఇబ్బంది జరగకుండా స్పష్టమైన జాబ్ క్యాలెండర్ని ప్రకటించి యువకులు ఏ ఇబ్బంది జరగకుండా వాళ్ళు ఏదైతే సంబంధించిన నోటిఫికేషన్స్ని ఇస్తూ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తూ 100% చిత్తశుద్ధితోటి నిబద్ధతోటి ఎగ్జామ్స్ని కండక్ట్ చేయాలని ఒక సంకల్పంతో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సరే, కొంతమంది కొన్ని విషయాలు మనం చెప్పినప్పుడు యువకులకు కొంచెం కోపం వస్తుంది.
మనకు నచ్చిన విషయం మనం చెప్పినప్పుడు మంచోడు అంటారు, నచ్చని విషయం చెప్పినప్పుడు కొప్పడతారు. నేను వాళ్ళని ఏం తప్పు పడతలేను, ఎందుకనంటే గతంలో వాళ్ళ భుజాలపైన వాళ్ళు ఎత్తుకురు, ఇవాళనే వాళ్ళే తిడుతురు. దాని విషయంలో ఎటువంటి పొరపాటు లేదు. మన కంట్లో మనకి ఇన్ఫెక్షన్ అయితే మనం మెడిసిన్ వేసుకుంటాం తప్ప కళ్ళు పొడుచుకోం కదా. వాళ్ళు మన తెలంగాణ బిడ్డలే, మాతో పాటు ఉన్న మా సోదరులే. మా ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? డిఎస్సిని పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం లేదు, కానీ మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉందనేటువంటి మాటనే చెప్పబోతా ఉన్నారా? అంటే ఒకటి, మేము బాధ్యతతోటి ఎందుకు ఏ రోజు ఏ ఎగ్జామ్స్ ఎట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నామని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అసలు ఉద్యోగాలు ఇవ్వమంటారా, ఇవ్వద్దంటారా? ఉద్యోగాలు ఇస్తలేరు అమ్ముకుంటారని గతంలో మనం కొట్లాడినాం. ఈరోజు ఎగ్జామ్ సరే ఈరోజు వీళ్ళు ఏదైతే బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడినా అట్లీస్ట్ ఎగ్జామ్స్ మేము నిర్వహిస్తున్నామని ఒక స్పష్టత వాళ్ళ మాటల్లోనే వాళ్ళు చెప్తారు. ఎగ్జామ్స్ని మేము నిర్వహిస్తున్నామని వాళ్ళ మాటల్లోనే వారు మాట్లాడుతారు, కానీ వాళ్ళు పోస్ట్ పోన్ చేయమని అంటారు. 100% గ్రూప్ 2 డిఎస్సి రెండు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఒకదానిపైన 100% ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కానీ రెండింటినీ 3 నెలలు పోస్ట్ పోన్ చేయమంటే 3 నెలల తర్వాత మళ్ళీ ఇదే సమస్య ఉత్పన్నమవుతుంది కదా. ఈరోజు గ్రూప్ 2ని 3 నెలలు పోస్ట్ పోన్ చేయమంటారు, డిఎస్సిని 3 నెలలు పోస్ట్ పోన్ చేయమంటారు. మనం 3 నెలలు పోస్ట్ పోన్ అయితే మళ్ళీ 3 నెలల తర్వాత ఈరోజు ఉన్న సమస్యని మళ్ళీ ఉత్పన్నమవుతుంది. సో ఇవన్నిటికి కూడా 100% బాధ్యత ఉంది కాబట్టే, బాధ్యత గల ప్రభుత్వం కాబట్టే గత ప్రభుత్వంలో ఉన్న పాలకుల లెక్క వాస్తవాలు ఏదైతే యువకులకి ప్రజలకి వివరించకుండా తప్పించుకునే ప్రయత్నం మేము చేస్తలేము. 100% మీడియా ముఖంగా ఒక సంపూర్ణ స్పష్టతతోటి క్లారిటీతోటి యువకులకి ప్రజలకి దొంగల లెక్క రాబందుల లెక్క దీన్ని రాజకీయ లబ్ధి పొందుదామని ప్రయత్నించే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకి బుద్ధి చెప్పే విధంగా మేము వ్యవహరిస్తున్నాం. నిజంగా హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే గతంలో ఏదైతే నిరుద్యోగులని అమలు పని చేసుకోమని చెప్పి మాట్లాడిన నీ మంత్రివర్గంలో ఉన్న మంత్రిని కూడా నువ్వు ఆ రోజు బహిష్కరించలే. అది నీ చిత్తశుద్ధి. నీట్ పేపర్ లీకేజ్ అయితే ఇప్పటివరకే నోరు మెదపని ఒక ప్రధానమంత్రి కేంద్ర మంత్రులుగా ఉన్న బీజేపీ పార్టీ నాయకుల చిత్తశుద్ధి ఏందో దానిపైన స్పష్టంగా కనబడుతుంది. మా చిత్తశుద్ధి ఏ రోజు ఏది కండక్ట్ చేస్తామని ఒక సంపూర్ణ స్పష్టతతోటి దేని వలనైంది, దేని కారణంగా అయింది, ఏ విధంగా అయింది, ఎట్లయింది అనే క్లారిటీతోటి మేము చెప్తున్నాం. నిరుద్యోగుల సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, 100% ఇప్పుడైతే ఎగ్జామ్స్ ఉన్నాయి వాటికి ప్రిపేర్ అయ్యి మీరు చదువుకోండి. ఏదైతే వీరు చెప్పే మాటలు విని ఏదైతే సంబంధించి వీళ్ళు కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారో మీరు ఒక్కసారి నేను చెప్పిన మాటలు వాస్తవమా కాదా ఆలోచించి 100% మీరు ఏర్పరచుకున్న ఈ ప్రభుత్వంలో ఏదైతే లీగల్గా ఇబ్బందులు జరగకుండా ఏ నిర్ణయాలు అయితే మేజర్ స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కోరుకుంటారో 100% వారిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇది బల్మూరు వెంకట్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామ్ని అయితే పోస్ట్ పోన్ చేయబోతున్నాం అంటూనే ఇక వచ్చేటువంటి నోటిఫికేషన్లు ఇంకా చాలా ఉన్నాయి. నిరుద్యోగులు సన్నద్ధం కావాల్సినటువంటి అవకాశం అయితే ఉంది, అవసరం అయితే ఉందనేటువంటి మాట వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.